హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ ఎంపీసీకి సంబంధించి సీట్ అలాట్మెంట్ ప్రాసెస్. అలాట్మెంట్స్ వచ్చేసి మనకి 16th రోజు ఈవినింగ్ 6 o'clock రిలీజ్ చేస్తారు. సో ప్రజెంట్ అఫీషియల్ వెబ్సైట్లో ఈ లింక్స్ ఎనేబుల్ కాలేదు. సో లింక్ ఎనేబుల్ అయిన తర్వాత ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సీట్ వచ్చిన తర్వాత అనేది డీటెయిల్స్ చెప్తాను. సో మీకు ఈ అలాట్మెంట్ ప్రాసెస్లోనే మీకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటుందా, వచ్చిందా రాలేదా అనేది కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ చెప్తాను. వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్కి సంబంధించి ఎంపీసీ బైపీసీ గురించి కౌన్సిలింగ్ గైడెన్స్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, జాయిన్ కావచ్చు. సో ఇక్కడ మనకి ఫామ్స్లో లింక్ ఎనేబుల్ చేసిన తర్వాత డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనే ఆప్షన్ అయితే ఇస్తారు. సో మీ అలాట్మెంట్ లెటర్, సో దీని మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మీకు సీట్ వచ్చిందా రాలేదా అనే డీటెయిల్స్ చూపిస్తుంది. సీట్ వచ్చిన వాళ్ళు మీ యొక్క అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అలాగే కాలేజ్ జాయినింగ్ అని ఉంటుంది ఆప్షన్. సో అది కూడా చూపిస్తాను. సో డౌన్లోడ్ అలాట్మెంట్ మీద క్లిక్ చేయగానే మీకు డీటెయిల్స్ అనేది ఈ విధంగా వస్తాయి. మీ యొక్క అలాట్మెంట్ లెటర్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మీకు సీట్ వచ్చిందా రాలేదా. సో సీట్ వస్తే మీకు అలాట్మెంట్ లెటర్ చూపిస్తుంది. లేదు అని అంటే ఇక్కడ మీకు నో సీట్ అలాటెడ్ అని వస్తుంది. సో సీట్ రాని వాళ్ళకి నో సీట్ అలాటెడ్ అని వస్తుంది. సీట్ వచ్చిన వాళ్ళకి సో ఇలా చూపిస్తుంది. అలాట్మెంట్ లెటరు, సెల్ఫ్ రిపోర్టింగ్, అలాగే వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్. వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ అంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారో ఆ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి లిస్టు. అలాగే అలాట్మెంట్ ఆర్డర్ అంటే మీకు ఏ కాల్లో సీట్ అలాట్ అయింది అనేది ఆ సీట్ అలాట్మెంట్కి సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్. అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీరు సీట్ అలాట్ అయిన వాళ్ళు నెక్స్ట్ చేసే ప్రాసెస్ సెల్ఫ్ రిపోర్టింగ్. సో ఇప్పుడు అలాట్మెంట్ లెటర్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇలా మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందని డీటెయిల్స్ ఉంటాయి. మీ నేము, హాల్ టికెట్ నెంబర్, అలాగే జెండర్, ఏ రీజియన్, మీకు ఫీ రియంబర్స్మెంట్ ఉందా లేదా, క్యాస్ట్ అండ్ ఫీ రియంబర్స్మెంట్ ఉందా, ఎస్. క్యాస్ట్ బీసీ అయితే బీసీ, ఓసీ అయితే ఓసీ, ఎస్ అని వస్తుంది. అలాగే కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు ఎక్కడ కాలేజ్లో సీట్ వచ్చింది, ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, సో డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ విఐటీబీలో ఈ క్యాండిడేట్కి సీట్ వచ్చింది ప్రీవియస్ ఇయర్, ఏ కేటగిరీ కింద సీట్ వచ్చింది అనేది డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ బై ద కాలేజ్. సో ఆ కోర్స్ ఫీ ఎంత పర్ యానం, అలాగే ట్యూషన్ ఫీ టు బీ పెయిడ్ బై ద క్యాండిడేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. అంటే మీరు కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఫీజు ఎంత పే చేయాలని ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి. 0 అని ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్నట్లు. అంటే ఇక్కడ మీకు క్యాస్ట్ అండ్ ఫీ రియంబర్స్మెంట్ ఉంది కదా. సో ఇక్కడ క్యాస్ట్ అండ్ ఫీ రియంబర్స్మెంట్ దగ్గర ఎస్ అని వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఆటోమేటిక్గా ట్యూషన్ ఫీ టు బీ పెయిడ్ బై ద క్యాండిడేట్ దగ్గర 0 వస్తుంది. ఇక్కడ RS0 అని వస్తుంది. RS0 ఎవరికైతే వస్తుందో సో వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్నట్లు, మిగతా వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేనట్లు. ఇక్కడ ఫీజు ఎంతైతే ఉంటుందో ఆ ఫీజు అనేది మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు, అంటే పైన ఉన్న ఫీజు కాదు, ఈ ఫీజు కాదు, కింద మీకు RS దగ్గర ఏ ఫీజు అయితే ఉంటుందో ఆ ఫీజు అనేది మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే టైంలో పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మనకి, సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు చేయాలి. మీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వస్తే ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయాలి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సో సెల్ఫ్ రిపోర్టింగ్ మీద క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది, కాలేజ్ జాయినింగ్కి సంబంధించి డీటెయిల్స్. సో ఇలా మీకు జాయినింగ్ డీటెయిల్స్ అని ఇట్లా వస్తుంది. మీ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏ టైం వరకు రిపోర్ట్ చేయాలి, ఎప్పటివరకు రిపోర్ట్ చేయాలని డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మీకు కింద మీకు యాక్సెప్ట్ మై జాయినింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ యాక్సెప్ట్ మై జాయినింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క జాయినింగ్ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇలా చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అనేవి ఇలా వస్తాయి. సో మీరు ఆన్ యువర్ యాక్సెప్టెన్సీ, ఏ కాలేజ్లో మీరు యాక్సెప్ట్ అయ్యారు, జాయిన్ అయ్యారనే కన్ఫర్మేషన్ అయితే మీకు ఇట్లా రావడుతుంది. ఈ జాయినింగ్ డీటెయిల్స్ ఆర్ కన్ఫర్మ్డ్ అని ఇట్లా మీకు డీటెయిల్స్ వస్తాయి. డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీ యొక్క సీట్ అలాట్మెంటు అలాగే ఈ జాయినింగ్ అలాట్మెంట్, సో రెండు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క కాలేజీకి వెళ్ళి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో సబ్మిట్ చేసే టైంలో ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఫీజు పేయాల్సి ఉండదు. మిగతా వాళ్ళ కాలేజీకి సంబంధించి సమ్ ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుంది, అడ్మిషన్ ఫీజు అని, కాలేజ్ బిల్డింగ్ ఫీజు అని, ఇలా మీకు ఒక ఫీజు అయితే కొంత ఫీజు అయితే కలెక్ట్ చేస్తారు. ఆ ఫీజు అడిగితే పే చేయండి, లేదంటే అవసరం లేదు, నేను సెకండ్ ఫేజ్కి వెళ్తానని చెప్పండి. సో మీరు కాలేజీలో వెళ్ళేటప్పుడు మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్తో పాటు మీ ఇంటర్ మెమో, 10th మెమో వీటికి సంబంధించి జిరాక్స్ కాపీస్ అనేది తీసుకొని వెళ్ళండి. మీరు ఒరిజినల్స్ అనేది ఎప్పుడే సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఓన్లీ జిరాక్స్ కాపీస్ మాత్రమే. లేదు డైరెక్ట్గా కాలేజ్కి కాల్ చేసి అలాట్మెంట్ లెటర్ మీరు వాట్సాప్ ద్వారా సెండ్ చేసినా పర్లేదు. కొన్ని కాలేజెస్ యాక్సెప్ట్ చేస్తాయి వాట్సాప్ ద్వారా, కొన్ని కాలేజెస్ యాక్సెప్ట్ చేయవు.
ఆ కాలేజ్కి సంబంధించి ఫోన్ నెంబర్ కనుక్కొని వెళ్ళండి. ఓకేనా? సో ఇది యాక్చువల్ ప్రాసెస్. మనకి ఫస్ట్ సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి. సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక జాయినింగ్ డీటెయిల్స్ అని వస్తాయి. ఆ జాయినింగ్ డీటెయిల్స్లో మీరు యాక్సెప్ట్ మై జాయినింగ్ మీద క్లిక్ చేయాలి. యాక్సెప్ట్ మై జాయినింగ్ మీద క్లిక్ చేస్తే జాయినింగ్ ఆర్డర్ వస్తుంది. ఆ జాయినింగ్ ఆర్డర్ ప్లస్ అలాట్మెంట్ ఆర్డర్, అలాగే మీ ఎంసెట్కి సంబంధించి ర్యాంక్ కార్డు తీసుకొస్తే ర్యాంక్ కార్డు తీసుకెళ్ళి వెళ్ళండి. సో మీకు అలాట్మెంట్ వచ్చిన తర్వాత కంప్లీట్గా డీటెయిల్స్ వస్తాయి. వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే వీడియో చేయడం జరుగుతుంది. సో ఇది ఇన్ఫర్మేషన్. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.